ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మనం వినబోతున్నాం. క్రైస్తవ జీవితంలోనే ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి క్రైస్తవేతరునికి, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ క్రైస్తవునిగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఈ సందేశం చాలా ప్రయోజనకరమైనదని మనం తెలుసుకోవాలి. ఈరోజు సందేశం యొక్క అంశం మనం కనుక గమనిస్తే, దేవుని మూలముగా వచ్చినటువంటి సువార్త అనేటటువంటిది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని సువార్త అని కూడా నేర్చుకోవచ్చు, యేసుక్రీస్తు సువార్త అనేటటువంటిది కూడా మీరు టైటిల్ పెట్టుకోవచ్చు. ఎందుకు ఈ యొక్క పాయింట్ని నేను ఈ విధంగా ఎంఫసైజ్ చేస్తున్నానంటే, ఆ విషయాన్ని ఒక అధ్యాయం మొత్తం ఆయన తీసుకొని మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయం మొత్తం కూడా ఆయన ఇచ్చినటువంటి అనేకమైనటువంటి కారణాలు ఏంటంటే, ఇది మానవుని యొక్క సువార్త కాదు, నా లోపల ఒక మనిషి లోపల వచ్చినటువంటి శుభవార్త కాదు, ఇది సాక్షాత్తు దేవుడే నాకు చెప్పాడు అనేటటువంటి విషయాన్ని పదే పదే అనేకమైనటువంటి రీజనింగ్స్ ఇచ్చి ఆయన దీన్ని దృఢపరుస్తున్నాడు. అది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు యొక్క సువార్త, ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు చూడండి, 1వ వచనంలోనే ఏ విధంగా ప్రారంభించాడో చూడండి. ఎన్నిసార్లు మనుషుని అనేటటువంటి మాట వచ్చిందో ఒకసారి చూడండి. ఐ విల్ గివ్ యూ 2 minutes. ఈ అధ్యాయం మొత్తంలో మనుషుడు, మనుషుని అనేటటువంటి మాట ఎన్నిసార్లు వచ్చిందో ఒకసారి చూడండి. బైబిల్ తీసి చూడాలి బ్రదర్స్. కొంతమందికి వినడమే ఇష్టం, మంచిదే. ఐ ఆల్సో లైక్ దట్. దయచేసి మీ సొంత బైబిల్లో దయచేసి చూసి 1వ వచనం నుంచి చివరి వరకు ఎన్నిసార్లు ఉందో ఒకసారి గమనించండి. థ్యాంక్ యూ. ఈ యొక్క అపోస్తులైనటువంటి పౌలు గలతీలోనున్న సంఘములకు రాస్తున్నటువంటి లేఖ ఒక పర్టికులర్ సంఘానికి కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘాలకి, ముఖ్యంగా నార్త్ పార్ట్ ఆఫ్ గలషియా, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన సంఘాలకి ఎంతో వేదనతో, బాధతో, ఆ యొక్క ఏమంటారంటే అర్జెన్సీతోని రాస్తున్నటువంటి లేఖ ఇది. 2 సార్లు మీరు శాపగ్రస్తులు అవునుగాక, నేను శాపగ్రస్తులు అవునుగాక అని చెప్పినటువంటి లేఖ ఇది. కాబట్టి దీంట్లో మనం ఇది దేవుని సువార్త, మనుషులది కాదు అనేటటువంటి దానికి సంబంధించిన కొన్ని లేఖనాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. మొదటిగా 1వ వచనంలోనే ఆ మాట ఉందన్నమాట. మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక. ప్రారంభంలోనే ఈ యొక్క మాట చెప్పవలసిన అవసరత పౌలుకి ఇక్కడ వచ్చింది. ఆ గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి దొంగ బోధకులు, అబద్ధ బోధకులు, వాళ్ళ యొక్క సోర్స్ ఆఫ్ గాస్పెల్ బహుశా మనుషులు కావచ్చు, లేకుంటే మనిషి కావచ్చు. ఇక్కడ సింగులర్గా మాట్లాడినప్పుడు ఒక పర్టికులర్ అపోస్తుల గురించి ఏమన్నా మాట్లాడుతున్నారేమో, లేకుంటే మనుషులు అన్నప్పుడు ఒక గ్రూప్ గురించి, ఆ యొక్క యెరూషలేం కౌన్సిల్ గురించి మాట్లాడుతున్నారేమో అనుకోవచ్చు. బట్ వాళ్ళు దాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యెరూషలేం కౌన్సిల్ కానీ, లేకుంటే రెస్ట్ ఆఫ్ ది అపోజల్, లేకుంటే మిగతా ఉన్నటువంటి అపోస్తులు ఎవరైనా సరే దాని గురించి తప్పుగా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కానీ ఇక్కడ వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే అన్నాడు, మనుషుల మూలంగా కాదు, ఏ మనుషుని వలన కూడా కాదు అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. దాన్ని చెప్పుకుంటూ 11వ వచనంలో ఒకసారి మీరు చూడండి. 11వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? సహోదరులారా అంటే, ఇంకో మాటలో దేవుని పిల్లలారా, సంఘమా, క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసులారా, క్రీస్తు నమ్ముకున్నటువంటి బిడ్డలారా,
ఇట్స్ జెనరిక్ టర్మ్. సహోదరులు అంటే ఆ యొక్క పురుషుల గురించి మాట్లాడడం లేదు. ఇక్కడ సహోదరులు అంటే విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నా అంటే నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు. అక్కడ సోర్స్ మనిషిది కాదు అంటున్నాడు. ఇక్కడ మనుషుని యొక్క ఆలోచన కూడా కాదు అంటున్నాడు. ఇక్కడ మనిషి సువార్త గురించి ఆలోచన చేసేటటువంటి ఆ యొక్క పరిస్థితే లేదు. అసలుకి మనిషి ఎప్పుడు కూడా ఆలోచన చెయ్యడు. దయచేసి అర్థం చేసుకోండి, మనిషి ఆలోచన చేయలేదు, మనిషి ఆలోచన కూడా చెయ్యడు. రోమాపత్రికలో మనం చూస్తాం ఆ యొక్క మాట, ఒక్కడు కూడా లేడంట దేవుణ్ణి వెతికేవాడు. దెర్ ఈస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్. ఒక్కడు కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా వెతికేవాడు ఈ ప్రపంచంలో పుట్టలేదు, పుట్టబోడు. కాబట్టి మనుష్యుడు సృష్టించేటటువంటిది కాదు, ఆలోచించేటటువంటిది కాదు అనేటటువంటిది ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే పౌలు అనేటటువంటి నేను 12వ వచనంలో మనుష్యుని వలన నేను దాన్ని పొందలేదు, మరి ఒకసారి దాన్ని ప్రస్తావిస్తున్నాడు. నాకెవడునూ దాన్ని బోధింపలేదు. మీరు చూసారా అండి, మనుష్యుడు ఎవరు నాకు మనుషుని యోచన ప్రకారమైనది కాదు, లేకుంటే మనుషుని వలన నేను దాన్ని పొందలేదు, నాకెవడునూ బోధింపలేదు. అన్నీ ఒకటే అర్థం కదా. దీని కనుక మీరు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన రిడండెన్సీ అంటారు అనమాట. అంటే మనము ఒక పేపర్ని ఫిల్ చేయడానికి ఒకటే వాక్యాన్ని వేరువేరు విధాలుగా రాయడం గురించినటువంటిది, కానీ ఇక్కడ ఆ విధంగా చెప్పడం లేదు. హీఈస్ ఎంఫసైజింగ్, అరే ఇది మనుషుల వల్ల కాదు, ఇది నమ్మండి మీరు దయచేసి గలతీ సంఘమా. మీరు ఇంత తొందరగా ఎట్లాగా దేవుని యొక్క కృపను విడిచిపెట్టి ఒక సిపాయి ఏ విధంగా నమ్మక ద్రోహం చేస్తాడో ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు మీరు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దానికి ఇది మనుషుని వలన కాదు అనేటటువంటిది ఒక పాయింట్ అయితే, రెండో విషయం ఏం చెప్తున్నాడు తెలుసా? తన ఓన్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 13వ వచనం 14వ వచనంలో ఆ యొక్క విషయాన్ని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు ఈ యొక్క విషయాన్ని? ఆయన యొక్క బయోగ్రఫీ ఇస్తున్నాడు, ఆటోబయోగ్రఫీ ఇదనమాట. ఇది నేను సృష్టించింది కాదు, లేకుంటే వేరే వ్యక్తి నాకు చెప్పింది కాదు అనడానికి మీకు రుజువు ఏంటంటే నా జీవితం, మై లైఫ్. నేనెవరో తెలుసా మీకు? నా యొక్క ఆసక్తి మీకు తెలుసా? నేను యుక్త వయసులో ఉన్నప్పుడు ఎట్లాంటి ఉన్నా మీకు తెలుసా అని అడగడం లేదు, మీకు తెలుసు అంటున్నాడు. ఇక్కడ ఈ పౌలు అనేటటువంటి యొక్క వ్యక్తి గురించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హడల్, ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళని మాత్రమే కాకుండా దమస్కులో ఉన్నటువంటి వాళ్ళని కూడా చీల్చి చెళ్ళడానికి, భయపెట్టడానికి, చెరసాల్లో వేయడానికి ఆయన అధికారిక పత్రాలు తీసుకొని ఆ యొక్క ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని యొక్క మహాకృప చేత దర్శింపబడినటువంటి వ్యక్తిన. అందుకే వాళ్ళు చెప్తున్నాడు, నా గురించి మీకు తెలుసు. అందుకే ఆయన చూసినారండి 14వ వచనంలో, నా నడవడిని గురించి మీరు వింటిరి, యు నో ఇట్. పొట్టిగానే ఉన్నాడు కానీ పౌలు పొట్టుకుంటాడు, అర్థమవుతుందండి. ఎందుకంటే కొరింథీ సంఘంలో ఇంకొక గుంపు ఉంది, ఆ దొంగ గుంపు, వాళ్ళు అస్సలు లెక్క చేయరనమాట పౌల్ని. పౌలు పత్రికలు చాలా బలంగా ఉన్నాయి కానీ ఆయన కొంచెం నిదానస్తుడే. ఓకే, కొంచెం మౌనంగా. మన దగ్గర ఎవరైనా ఎగ్జాంపుల్ ఇద్దామంటే ఎవరు లేరు, అందరం కొంచెం స్ట్రాంగ్గా ఇక్కడ. సో నెమ్మదస్తుడే అనేటటువంటి దానికి ఇక్కడ కొంతమందిని చూస్తే అట్లా అనిపిస్తుంది కదా, బకరా అమాయకంగా అనిపిస్తారు కదా కొంతమంది. అంటే మాట్లాడలేరు, మౌనంగా ఉంటారు, అట్లా అనుకుంటున్నారు పౌల్ని. వాళ్ళని కూడా ట్రీట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆయన ఏమంటున్నాడు చూడండి, 2వ రీజన్లో ఏమంటున్నాడు తెలుసా అండి? పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు. మతం అనేటటువంటి మాట 2 సార్లు మెన్షన్ చేశారు ఇక్కడ 13వ వచనంలో, అలాగే ఇంకో దగ్గర ఎక్కడ? ఓకే, 23వ వచనంలో పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును అనేటటువంటిది. సో ఇట్స్ ఎ రిలీజియన్. ఇక్కడ మతము అంటే భక్తి, అభిప్రాయం.
ఒక మతం అన్నప్పుడు దేవుణ్ణి చేరుకోవడానికి మనిషి ఇన్వెంట్ చేసినటువంటి కొన్ని ప్రయత్నాలు, లీగలిజం, అర్థమవుతుందండి, కొన్ని సాంప్రదాయాలు. కాబట్టి ఏ మతం కూడా మనిషిని రక్షించదు అనేటటువంటి మనం తెలుసుకోవాలి. అది యూదా మతమైనా, క్రైస్తవ మతమైనా, లేకుంటే రెండు కాకుండా ఉండేటటువంటి ఏ మతమైనా సరే, ఎనీ రిలీజియన్ కెనాట్ సేవ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే రిలీజియన్ అంటే అర్థం ఏంటంటే కొన్ని కార్యక్రమాలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని భక్తి భావాలు, కొన్ని నువ్వు నేను బాహ్యకరంగా చేసేటటువంటి కొన్ని విషయాలు, కొన్ని అభిప్రాయాలు. కాబట్టి ఏ మనిషిని కూడా మతం అనేటటువంటిది రక్షించదని తెలుసుకోవాలి మనం. ఎందుకు ఈ యొక్క విషయం చెప్తున్నా అంటే, ఒక క్రైస్తవ మతం అనేటటువంటి ముసుగులో నువ్వు ఉండి రక్షణ పొందాను అనేటటువంటి భావంలో ఉన్నావేమో. కొన్ని సాంప్రదాయాలు నువ్వు పాటిస్తూ ఆదివారం పూట వస్తూ, లేకుంటే గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్కి వస్తూ, కొన్ని ఉపవాసాలు ఉంటూ, ఈ విధంగా కొన్ని భక్తిపరమైన కార్యక్రమాలు చేసినంత మాత్రాన దేవుని యొక్క కృపని, క్షమాపణని పొందుకుంటావేమో అనేటటువంటి అపోహలో నువ్వు ఉన్నావేమో. ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, పూర్వమందు యూదా మతస్థునై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి, మామూలుగా కూడా కాదండి, యవనస్తుడిగా ఉన్నాడు. ఎందుకు యవనస్తుడిగా అని చెప్తున్నాను? 14వ వచనంలో చూడండి. 14వ వచనంలో, నా పితరుల పారంపర్యాచారమందు, ఈ నా పితరులు అన్నప్పుడు వాళ్ళ యొక్క ఫోర్ ఫాదర్స్, యూదుల యొక్క సాంప్రదాయాలు, పారంపర్యాచారాలు, ఓకే, ఇవన్నిట్లో విశేష ఆసక్తిని గలవాడినాయి. నా స్వజాతీయులలో, అంటే మళ్ళా తన గురించే మాట్లాడుతున్నాడు, అర్థమవుతుందా అండి? మళ్ళా తన యొక్క జాతి గురించి మాట్లాడుతున్నాడు, యూదుల గురించి మాట్లాడుతున్నాడు. నా సమాన వయస్కులైన అనేకుల కంటే, అంటే మామూలుగా ఆసక్తి ఉంది నాకు, వాళ్ళకంటే ఎక్కువ ఆసక్తి ఉంది నాకు. దేవుడు అంటే, దేవుని గురించినటువంటి భక్తి విషయంలో నాకు చాలా ఆసక్తి ఉంది. నాకు తెలిసినటువంటి సత్యం విషయంలో నాకు విశేషమైనటువంటి ఆ యొక్క కోరిక ఉంది. నేను నమ్మింది కరెక్టు, నేను చేసేది కరెక్ట్ అని నేను గుడ్డిగా నేను చేసేటటువంటి విషయంలో నేను చాలా ఆసక్తి కలిగి ఉన్నా. ఎంతగా అంటే నా తోటి ఫ్రెండ్స్ కంటే కూడా ఎక్కువగా దేవుడు అంటే భక్తి భావాలు కలిగినటువంటి వ్యక్తిని నేను అంటున్నాను ఇక్కడ. చూడండి, ఒక మనిషి సిన్సియర్గా ఉండి కూడా ఎట్లాగా నాశనం అయిపోతున్నాడో పౌలుని చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుని నమ్ముకున్నాను, దేవుని పనే చేస్తున్నాను, దేవుని చెప్పినట్లే నేను నడుచుకుంటున్నాను అనేటువంటి భావంలో ఉన్నటువంటి ఒక పౌలు దేవునికి వ్యతిరేకంగా పోతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఒక గుడ్డితనంలో ఉన్నాడు. అందుకే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో నేను తెలియక ఇవన్నీ చేశాను కాబట్టి కనికరింపబడ్డాను అని చెప్తున్నాడు. ఐ వాజ్ షోన్ మర్సీ. నేను ఈ విషయంలో దేవుని చేత కనికరం పొందాను నేను. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను తెలియక, నా యొక్క ఇగ్నోరెన్స్లో నేను ఏదో రైట్ చేస్తున్నాను అనుకున్నా, కానీ ఇవన్నీ రాంగ్. కానీ నేను చేసేటప్పుడు మటుకు రైట్ అనుకున్నాను నేను. అది ప్రాబ్లం ఇక్కడ. సామెతల గ్రంథంలో ఏమన్నారు తెలుసా అండి? ఒక వ్యక్తి తన దృష్టిలో ఆ వ్యక్తి చేసేటటువంటిది సరైన మార్గం అనుకుంటాడు. కాబట్టి నీ హృదయాన్ని నువ్వు నమ్మొద్దు, నీ ఆలోచనలు నువ్వు నమ్మకూడదు. ఒకని దృష్టికి కొన్ని సరైనగానే ఉంటాయి, అవి హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అంటే మనం కరెక్ట్ చేస్తున్నాం అనే భావంలో మన యొక్క ఫీలింగ్స్ ఉంటాయి, మన యొక్క ఆలోచనలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం సత్యం అయినటువంటి సత్యవేద గ్రంథమైనటువంటి ఆ యొక్క దేవుని లేఖనాల దగ్గరికి మనం వస్తామో అప్పుడే మనం చేసేది కరెక్టా కాదా అనేటటువంటి తెలుస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చదవకుండా, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయకుండా నువ్వు నేను చేసేటటువంటిది కరెక్ట్ అనే భావంలో ఉండి నువ్వు మోసపోకూడదు. ఏమంటున్నాడు ఇక్కడ? నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో, చాలా మంచి పెట్టాడు ఇక్కడ యూదుల మతంలో అనేటటువంటి మాట. 13వ వచనంలో యూదా మతస్థున్నై అంటున్నాడు ఇక్కడ. 23వ వచనంలో యూదా మతాన్ని అంటున్నాడు ఇక్కడ. చూసారా?
మతం అనేటటువంటిది కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మతము అంటే అభిప్రాయాలు, పారంపర్యాచారాలు, నమ్మకం గురించి మాట్లాడడం లేదు, విశ్వాసం గురించి మాట్లాడడం లేదు, కనికరం గురించి మాట్లాడడం లేదు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? బాహ్యకరంగా తను చేసేటటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఆధిక్యత నొందితినని నా నడవని గురించి మీరు వింటిరి. మీరు విన్నారు, భయపడ్డారు. ఎంతగా విన్నారు తెలుసా అండి? దమస్కు వెళ్ళినప్పుడు కళ్ళు పోతాయన్నమాట. దేవుని యొక్క వెలుగు ప్రకాశించినప్పుడు దేవుని యొక్క వెలుగును చూడలేక ఆ కళ్ళు పోగొట్టుకుంటాడు. అప్పుడు దేవుడు తన యొక్క భక్తుడైనటువంటి అననీయాకు చెప్పి, సౌలు అనేటటువంటి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి కళ్ళు తెరువు అని చెప్పినప్పుడు అననీయ ఏమంటాడు తెలుసా అండి? యేసుక్రీస్తుకు తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు అననీయ. అర్థమవుతుందా? ప్రభువా, నీ బిడ్డల్ని నాశనం చేయడానికి ఇట్లా వస్తున్నాడంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడతాడు. యు సీ దట్? భయం అంటే ఒక రకంగా వీళ్ళు యూదా జిహాదీలాగా అయిపోయారు అన్నమాట. ఇప్పుడు ఒక పర్టికులర్ మతం జిహాదీ అనేటటువంటి పేరుతో ఎంతోమందిని నాశనం చేస్తూ, వాళ్ళు ఆ విధంగా చేస్తే పరలోకం వెళ్తామనేటటువంటి భ్రమలో ఉన్నారు. ఒక మనిషిని చంపితే పరలోకానికి వెళ్తామని ఏ గ్రంథం చెప్తుందండి? నువ్వు మంచి పనులు చేస్తేనే పరలోకానికి వెళ్ళకపోతే ఒక మనిషిని చంపడం వల్ల ఎట్లా వెళ్తావు నువ్వు పరలోకానికి? మీకు అర్థమవుతుందా? మతపరంగా, సామాజికంగా, నైతికంగా మనిషి చేసేటటువంటి కొన్ని మంచి పనులు, అప్పుడప్పుడు చేసేటటువంటి ఆ కొన్ని కూడా, ఇంట్లో కూడా చేసేటటువంటి మంచి పనులు మనిషిని రక్షించకపోతే, ఒక మనిషి దేవుని పేరు చెప్పుకొని దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళని సమూలంగా నాశనం చేసి ఇగ్నోరెన్స్లో, లేకుంటే తను చేసేదే కరెక్ట్ అనుకుంటే ఏ విధంగా ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళగలడో ఒకసారి ఆలోచన చేయాలి. ఓకేనా? అంతేకాదు, మీరు ఒకసారి కిందకి రండి 16వ వచనంలో. సో ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఈ అబద్ధ బోధకులు వచ్చి సువార్త అంటే ఏంటి, యేసుక్రీస్తు నమ్ముకొని సున్నతి చేయించుకోవాలి, అంతేకాదు పండుగలు, అమావాస్యలు, లేకుంటే మిగతా పండుగలన్నీ ఆచరించాలనేసేటటువంటి తప్పుడు బోధ చెప్తున్నారు. యేసుక్రీస్తు నమ్ముకోవాలి, మళ్ళీ మీరు చాలా పాటించాలి. మీరు యేసుక్రీస్తు నమ్ముకోవాలి, మీరు మెట్లెక్కాలి. యేసుక్రీస్తు నమ్ముకోవాలి, యోర్దాను నదిలో ముగాలి. యేసుక్రీస్తు నమ్ముకోవాలి, బైబిల్ మొత్తం చదవాలి. యేసుక్రీస్తు నమ్ముకోవాలి, ఉపవాసం ఉండాలి. యేసుక్రీస్తు నమ్ముకోవాలి, బాప్తిసం తీసుకోవాలి. యేసుక్రీస్తు నమ్ముకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, అన్నీ చేస్తేనే అప్పుడు నీకు పరలోకం అని చెప్తున్నారు. నువ్వు రక్షణ పొందడానికి యేసుక్రీస్తు నమ్ముకోవడం తప్పితే నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. మీరు ఏం చేయాలి తెలుసా అండి? ఇప్పుడు T20 వరల్డ్ కప్లో ఆ ఫైనల్గా మనం వచ్చినప్పుడు మన గూస్ బంప్స్ వచ్చేసి మనం ఎగిరినాం కదా, అట్లా కేకలేయాలి ఇప్పుడు. మీరు తెలుసా, మీరు రక్షణ పొందడానికి, మీరు పరలోకం వెళ్ళడానికి మీరు ఏం చేయాల్సిన పని లేదు. యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా విశ్వసిస్తే చాలు. కానీ వీళ్ళేం చెప్తున్నారు? యేసుక్రీస్తు నమ్ముకో, వ్యతిరేకం కాదు, నమ్ముకో. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? బ్రదర్స్, నేను తురుం అర్థమవుతుందండి. నేను చిన్నప్పటి నుంచే వాటిచ్చిన ఇవన్నీ. నేను చాలా ఆసక్తి గలవాడిని. నేను నాకే చెప్తున్నారేంటా మీరు? అక్కడి నుంచి వచ్చా నేను ఇక్కడ. అవి మనిషిని రక్షించవు. సున్నతి మంచిదే, దేవుడిచ్చిందే. అది బాప్తిసం దేవుడిచ్చిందే, ఆజ్ఞ పాటించాలి, కానీ రక్షించదు మనిషిని. ఈ లోకంలో ఏది కూడా మనిషిని రక్షించదు. క్రీస్తు కృప, యేసుక్రీస్తు యొక్క త్యాగం చాలు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తున్నాడు చూడండి ఇక్కడ 16వ వచనం. ఆయనను నాయందు, అంటే యేసుక్రీస్తు నాయందు బయలుపరపని అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. మళ్ళా చెప్తున్నాడు చూడండి, ఎన్నిసార్లు అండి, నేను మనుషులతో నేను సంప్రదింపలేదు. నేను చెప్పేటటువంటి ఈ సువార్త దేవుడు చెప్పినటువంటి సువార్త.
యేసు క్రీస్తు వలనైనటువంటి సువార్త. ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సినటువంటిది యేసు క్రీస్తు యొక్క సువార్త. ఆ యొక్క సత్యాన్ని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది మనుషుల వల్ల రాలేదు, ఇది యేసు క్రీస్తు ప్రభువారు నాకు చెప్పారు. కాబట్టి మనుషులతో నేను సంప్రదింపలేదు అంటున్నాడు ఇక్కడ. నేను మనుషుల దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మనుషులు అన్నప్పుడు ఎవరు? ఆ టైంలో ఉన్నటువంటి ఆ యొక్క నాయకులు కూడా అంటున్నారు అనమాట. అదే నెక్స్ట్ రీజన్, థర్డ్ రీజన్ ఇక్కడ ఏమిస్తున్నాడో చూడండి. 17వ వచనంలో ఏమంటున్నాడంటే, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు, అంటే యెరూషలేమునకైనను వెళ్ళను లేదు. అప్పుడు యెరూషలేములో 12 మంది అపోస్తులు దేవుని యొక్క పరిచయం చేసేవాళ్ళు. పేతురు, ఆంద్రేయ, తోమా, మత్తయి, మిగతా వాళ్ళందరూ కూడా, యోహాను, వీళ్ళందరూ కూడా ఇక్కడ యెరూషలేం సంఘంలో ఆ 12 మంది గొప్పగా పరిచయం చేసేటటువంటి వాళ్ళు, దేవుని చేత గొప్పగా వాడబడినటువంటి వాళ్ళు, అనేకమైన సూచక్రియలు అద్భుతాలు చేసినటువంటి వాళ్ళు. హింస వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు, కానీ మిగతా వాళ్ళందరూ చెదిరిపోయారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సంప్రదింపులు కూడా చేయలేదు అంటున్నాడు. అదే ఇక్కడ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, నాకంటే ముందుగా అపోస్తులు అన్నాడు. నాకంటే ముందుగా అంటే దాని అర్థం ఏంటంటే, నేను కూడా అపోస్తలుణ్ణి. గలతీ సంఘమా, గలతీ సంఘస్థులారా తెలుసుకోండి, నేను మామూలు వ్యక్తిని మాత్రమే కాదు, నేను దేవుని చేత పంపబడినటువంటి అపోస్తులుణ్ణి. నేను అపోస్తులుణ్ణి, కానీ నాకన్నా కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి కూడా నేను వెళ్ళలేదు. నేను చూడండి ఎంత ఆర్గ్యుమెంట్ ఇస్తాడో చూడండి ఇక్కడ. వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళిపోయాను. నేను అరేబియా దేశంలోనికి పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చేది. అంటే నేను ఇప్పుడు ఈ యొక్క ప్రకటించేటటువంటి యొక్క సువార్త విషయంలో యెరూషలేంకి వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకుంది కాదు అంటున్నాడు ఇక్కడ. బైబిల్ ట్రైనింగ్ లాగా ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏదో నేర్చుకొని, ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదండి, మార్మోన్స్, లేకుంటే యెహోవా సాక్షులు, లేకుంటే ఈ యొక్క పరలోకపు తల్లి మీ ఇంటికి వస్తారు ఏదో ఒక రోజు. కొంతమంది ఇంట్లోకి వచ్చారు కూడా, వాళ్ళు ఒక పర్టికులర్ దగ్గర నేర్చుకొని, కొన్ని విషయాలే నేర్చుకొని, ఆ విషయాల్లోనే వాళ్ళకి అవగాహన ఉంటుంది. దానికి మిగతా ప్రశ్న వేస్తే వాళ్ళకి ఫోన్ వెళ్తుంది, వాళ్ళ హెడ్ ఆఫీస్కి ఫోన్ వెళ్తుంది. అర్థమవుతుందండి? కొన్ని విషయాల్లోనే వాళ్ళకి పట్టు ఉంటుంది. అట్లా నేర్చుకున్నటువంటి వ్యక్తి కాదు ఇక్కడ. దొంగ బోధకులు ఆ విధంగానే చేస్తారండి. కొన్ని విషయాలు నేర్చుకుంటారు. ఈ యొక్క మహమ్మదీయులు కూడా దావా ప్రీచర్స్, మీరు కనుక గమనించినట్లయితే ఈ యొక్క దావా ప్రీచర్స్కి కొన్ని వచనాలు బాగా కంఠస్థం వస్తాయి. నువ్వు దానికి మించి అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను హ్యూమిలియేట్ చేసేస్తారు, నిన్ను కృంగదీసేస్తారు నిన్ను. అంతే, అంతకు మించి ఏం చేయరు. లేకుంటే ఇగ్నోర్ చేసేస్తారు. తర్వాత మాట్లాడదాంలే అంటారు. దొంగ బోధకుల యొక్క విధానాలు ఆ విధంగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. ఇక్కడ దమస్కు పట్టణానికి వెళ్ళాను. 18th verse చాలా ఇంపార్టెంట్. అటుపైన 3 సంవత్సరాలు అయిన తర్వాత, అంటే పౌలు రక్షణ పొంది రక్షణ సువార్తని ప్రకటిస్తూ 3 సంవత్సరాలు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేమునకు వచ్చి. ఇక్కడ పరిచయము అనేటటువంటి మాట కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పరిచయము అంటే, హలో మిస్టర్ సీఫస్, నా పేరు పాల్, నీ పేరు సీఫస్, నువ్వు హెడ్ అంట కదా అని ఫెలోషిప్ గురించి కాదు. ఇక్కడ పరిచయం అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈయన నేర్చుకున్నటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి వ్యక్తితో దాన్ని బేరీజు వేసుకోవడానికి, లేకుంటే నేను చెప్పేది నువ్వు చెప్పేదానికి ఏమన్నా కాంట్రడిక్షన్గా ఉందా లేదా అనేటటువంటి విషయంలో వాళ్ళు మాట్లాడుకోవడానికి సంబంధించినటువంటి పదాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ పాయింట్ చూడండి, 3 సంవత్సరాలు అయిన తర్వాత నేను వెళ్ళాను కేఫా దగ్గరికి. 3 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఏం చేశాడు? స్వార్థ ప్రకటించాడు, కానీ ఎక్కడ ప్రకటించాడు? చాలా ఇంపార్టెంట్. యెరూషలేంకి వెళ్ళలేదు ఆయన. ఓకే, 3 years యెరూషలేంకి వెళ్ళలేదు. 3 years తర్వాత కేఫా దగ్గరికి వెళ్ళాడు. అరేబియా దమస్కి వెళ్ళానని చెప్పాడు. ఇంకో ప్లేసెస్ కూడా వెళ్ళాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ యెరూషలేం వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఏమంటున్నాడు? ఇక్కడ 15 దినములు ఉన్నాను. ఎంత చాలా క్లియర్గా చెప్తున్నానండి. కేఫాను పరిచయం చేసుకొని యెరూషలేంకి వచ్చి అతనితో కూడా 15 దినములు ఉన్నాను. 15 days అంతే.
అంటే మీరు నేనేదో ఇక్కడ చెప్పేవన్నీ కూడా కేఫా దగ్గర నుంచి నేర్చుకున్నాను అనుకోకండి. మనుషులు నాకు బోధించలేదు, వాళ్ళకి బోధించినటువంటి దేవుడే నాకు డైరెక్ట్గా బోధించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, బికాజ్ ఐఎమ్ అన్ అపోజల్, నేను అపోస్తలుని కాబట్టి, అంటే దేవుడు మాట్లాడాడు కాబట్టి నేను అపోస్తలుని. ఇంకో మాటలో అర్థమవుతుందా అండి? అది దానికి ఒక రుజువుగా చెప్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా 3.5 సంవత్సరాలు ఈ యొక్క 12 మంది శిష్యుల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళకి అనేకమైనటువంటి బోధలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి సినారియో ఇక్కడ ఈ యొక్క పౌలుకు కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఈ యొక్క 3 సంవత్సరాలు దేవునితో వ్యక్తిగతంగా ఆయన డైరెక్ట్గా గడిపాడా, ఎలా గడిపాడు అవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనకి బైబిల్లో ఉంది, ఏమైంది అనేటటువంటి దానికి. ఒకసారి 2 కొరింథీ 12వ అధ్యాయం రండి. 2 కొరింథీ 12 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం నేను చదువుతున్నాను, వినండి. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. మీరు చూసారా, గలతీ సంఘంలో కూడా ఇంత క్లారిటీ ఇవ్వలేదు ఆయన, ఇక్కడ ఇస్తున్నాడు. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతను గూర్చి చెప్పుదును. చెప్పేటప్పుడు కూడా తన ఓన్ పేరు మాట్లాడకుండా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి ఏమన్నాడు ఇక్కడ, క్రీస్తునందున్న ఒక మనుష్యుని ఎరుగుదును. సో ఈ స్పీకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. అతడు 14 సంవత్సరముల కిందట, అంటే ఈ కొరింథీ పత్రిక రాస్తున్నప్పుడు దానికి ముందు 14 years క్రిందట జరిగినటువంటి విషయం. బహుశా అది గలతీ సంఘానికి రాసేటప్పుడు లేకుంటే ఆయన రక్షణ సమయంలో ఉన్నటువంటి విషయం గురించి అని మనం అంచనా వేయవచ్చు. ఖచ్చితమైన ఆధారాలు లేవు, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏమన్నాడు ఇక్కడ, 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశంలో కొనిపోబడెను, అంటే పరలోకానికి వెళ్ళాడు, పరదేశికి వెళ్ళాడు. ఏమన్నాడు ఇక్కడ, అతడు అంటే నేను శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియదు. అంటే డైరెక్ట్గా నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నానో లేకుంటే నా ఆత్మలో వెళ్ళి నేర్చుకున్నానో నాకు అర్థం కాదు, నాకు తెలియదు. ఐ డోంట్ నో. 3వ వచనం, అట్టి మనిషి నేను ఎరుగుద్దును, అతడు పరదేశంలోని కొనిపోబడి, అంటే 3వ ఆకాశం అంటే ఇక్కడ పరదేశం, వచ్చింప శక్యం కాని మాటలు వినను, ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడనో శరీరం లేక కొనిపోబడనో నేను ఎరుగను, అది దేవునికి తెలియను. సో ఇక్కడ ఒక ప్రశ్న మనకి రావచ్చు, ఏమన్నాడు ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న కూడా. ఏంటో తెలుసా అండి, ఇక్కడ వచింప శక్యం కాని మాటలు, అంటే నాకు దేవుని యొక్క దర్శనం వచ్చినప్పుడు నేను మాట్లాడకూడనటువంటి మాటలు నేను విన్నాను, మనుష్యుడు దాన్ని పలుకకూడదు అంటున్నాడు ఇక్కడ. ఒకవేళ దేవుడు అలాంటి ప్రత్యక్షతలు ఇచ్చినా కూడా అవి మాట్లాడేటటువంటి మాటలు కాదు. దానియేలుకి ఇలాంటి సిమిలర్ ప్రత్యక్షత వచ్చింది. మీరు కనుక దానియేలు గ్రంథం చూస్తే దానియేలుకు కూడా చెప్పి ఏమన్నాడు, దీన్ని సీల్ చేసేయని చెప్తున్నాడు ఇక్కడ. ప్రకటన గ్రంథంలో కూడా యోహానికి చెప్పేసి ఇది నువ్వు రాయొద్దు అని చెప్తున్నాడు. అక్కడ వాళ్ళకి చూపించాడు కొన్ని విషయాలని. అయితే ఇది ఖచ్చితంగా ఆయన రక్షణ పొందకముందు జరిగిందో ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు. బట్ దేవుని యొక్క ప్రత్యక్షతలు ఆయనకి ఉన్నాయన్నమాట. అంటే డైరెక్ట్గా దేవుడు పౌలుతో మాట్లాడాడు. ఇప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా ఆ విధంగా సువార్త మనుషులు చెప్తాడా? ఇప్పుడు కూడా దేవుడు డేవిడ్కి కనిపించి దేవుడు ఆ యొక్క సువార్తను చెప్తాడా? పుష్పకు కనిపించి దేవుడు ఆ యొక్క సువార్తను చెప్తాడా? జస్సుకు కనిపించి దేవుడు సువార్త చెప్తాడా? చాలా పెద్ద ప్రశ్న ఇది. చెప్పాడంటే అయిపోయినట్టే మనం. ఇంకా చెప్తాడా? చెప్పడా? చెప్తాడా? చెప్పడా? ప్రశ్న ఏంటంటే చెప్పాల్సిన అవసరం ఉందా? రైట్? దేవుడు ఆయన దర్శనంలో కనిపించి చెప్పాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకు అంటే మనం అపోస్తలులం కాలేం. అపోస్తలుల యొక్క బాధ్యత మనకి లేదు.
అర్థమవుతుందా అండి? అండ్ దేవుడు ఆల్రెడీ తన యొక్క వాక్యంలో చెప్పేశాడు. దీని గురించి ఆల్రెడీ బైబిల్ కంప్లీట్ అయిపోయింది. పౌలు రాస్తున్నప్పుడు, పౌలుకు దేవుడు చెప్పినప్పుడు ఇంకా వాక్యం రాలేదప్పుడు. దయచేసి అర్థం చేసుకోండి, నూతన నిబంధన ఇంకా ప్రారంభం కాలేదు. కాబట్టి దేవుడు ఇప్పుడు మళ్ళా కనిపించి మళ్ళా ఒక్కొక్కరికి దేవుని యొక్క సువార్తను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ సువార్త ఉంది. రెండోది, ఒకవేళ చెప్పినా కూడా దాని ఉద్దేశం ఏంటి? పౌలుకి ఎందుకు చెప్పాడంటే పౌలు వేరే ప్లేసెస్కి ఆయన సువార్తను తీసుకెళ్లాలని చెప్పాడు. ముఖ్యంగా అన్యులకి సువార్తను ప్రకటించడానికి అని చెప్పాడు. మీరు కనుక 2వ అధ్యాయం చూస్తే ఆ విషయం మనకి స్పష్టమవుతుంది. ఓకే, దయచేసి అర్థం చేసుకోండి. ఈ యొక్క విషయం గురించి మనం పౌలు ఏమంటున్నాడంటే దేవుడు నాకు చెప్పాడు, మనుషులు చెప్పలేదు. 19వ వచనం మనం చూస్తే, సీఫాన్ పేతురుని తప్ప అపోస్తలుల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచితిని. అంటే అపోస్తలుల్లో పేతురుని మాత్రమే చూశాను, ఆ తర్వాత సంఘ పెద్ద అయినటువంటి యాకోబుని మాత్రమే చూశాను. 20వ వచనం, 4వ కారణం. మొదటి కారణం మనుషుని మూలంగా కాదు, నాట్ సోర్స్, మనుషుని యోచన కాదు, అభిప్రాయం కాదు, మనుషుని సంప్రదించలేదు, ఇవన్నీ చెప్తున్నాడు. తర్వాత తన ఓన్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత అపోస్తలుల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు తెలుసా అండి? ఒట్టు పెట్టుకుంటున్నాడు ఇంకో మాటలో. గలతీ సంఘంలారా, మీరు దయచేసి తెలుసుకోండి, నేను 20వ వచనంలో నేను మీకు రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు. ఎంతో బాధతో చెప్తున్నట్లుగా ఉంది, ఎంతో సీరియస్గా చెప్తున్నట్టుంది. అసలు ఆయన దేవుని ఎదుట నేను అబద్ధం ఆడడం లేదని గలతీ సంఘానికి చెప్పాల్సిన పనే ఉంది. గలతీ సంఘానికి పౌలు అంటే ఎంత ఇష్టమో తెలుసా మీకు? తెలుసా? చదివారా గలతీ పత్రిక? మీరు, మిమ్మల్ని అడిగేది, ఈ వారం రోజులు ఏం చేయాలి? కనీసం ఒక్కసారన్నా గలతీ పత్రిక చదవాలి. మీరు చదవండి, ఆల్రెడీ కంఠస్థం చేశాడు. ఎంత ఇష్టం కదా పౌలు గలతీయులకి. అపోస్తులైన పౌలు అంటే ఎంత ఇష్టం తెలుసా? ఏమంటారు తెలుసా? ఈ వచనం మీరు కనుక్కోండి ఎక్కడుందో. శక్యమైతే మీ కళ్ళు ఊడబెరికి మాకు ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారు, మీరు అంతగా నన్ను ప్రేమించారని చెప్తున్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళ దగ్గరికి, అంతగా ఆయన పైన నమ్మకం, భరోసా, ప్రేమ కలిగినటువంటి అలాంటి సంఘాలకి ఈయన ఏమన్నా అంటే నేను అబద్ధం ఆడటం లేదు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఇది ఎంత తీవ్రమైనదంటే ఒకవేళ ఈ విషయంలో ఎవరైనా పొరపాటు చేస్తే వాడు శాపగ్రస్తుడు అయిపోతాడు, వాడు నశించిపోతాడు, వాడు మామూలు కాదండి. అంత తీవ్రంగా మాట్లాడుతున్నాడు ఈ విషయంలో. అబద్ధం ఆడడం లేదంటున్నాడు ఇంకో మాట. ఆ మాట అపోస్తలులు చెప్పాల్సిన పని ఉందా అండి? అంటే ఎందుకు అంతగా చెప్తున్నాడంటే ఈ అబద్ధ బోధకులు ఎంతగా వాళ్ళ మనసుల్ని ప్రభావితం చేశారంటే, ఎంతగా వాళ్ళ మనసుల్ని కలవరపరిచారంటే, ఎంతగా వాళ్ళ మనసుల్ని మోసపుచ్చారంటే, ఇక పౌలు చెప్పేది కరెక్ట్ కాదు, వీళ్ళు చెప్పేది కరెక్టే అనేటటువంటి విషయంలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారనమాట. అందుకోసం హడావుడిగా ఈ లేఖ రాసి వాళ్ళని చెప్తున్నాడు, ఇది మనుష్యుని వలన పుట్టినది కాదు, యేసు క్రీస్తు యొక్క సువార్త ఆయన బయలుపరచడం వలనే వచ్చింది, ఆయన వలనే వచ్చింది. ఇక్కడ మీకు సంగతి తెలుసుకోవాలి, మనుషుల వలన కాదు యేసుక్రీస్తు వలన. అంటే యేసుక్రీస్తు ఎవరు ఇక్కడ? ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, ఈజ్ నాట్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎవరైనా మానవాతీతుడు. సో దేవుని యొక్క ఆ యొక్క క్రీస్తు యొక్క దైవత్వాన్ని ప్రూవ్ చేసేటటువంటి ఇంకొక టెక్స్ట్ ఇక్కడ మనకు కనిపించింది. నేను మనుషుని వలన పొందలేదు, యేసు క్రీస్తు వలన పొందాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? యేసు క్రీస్తు ప్రభువారు మానవాతీతుడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన దేవుడు. నెక్స్ట్ 6th రీజన్, ఆయన ఇచ్చినటువంటి ఇంకొక రీజన్ కూడా చూడండి. నేను చెప్పాడు కదా, ప్రభు యొక్క సహోదరుడిని యెరూషలేములో చూసిన తర్వాత నేను ఏం చేశాను తెలుసా అండి?
సిరియా కిలికియా ప్రాంతంలోకి వెళ్ళిపోయాను నేను. అంటే తూర్పు ప్రాంతంలోకి, నార్త్ అంటే తూర్పా పడమరానా? నాకు చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఈ యొక్క విషయం. ఉత్తర ప్రాంతంలోకి వెళ్ళిపోయారు అనమాట. ఓకే, మీలో ఎవరైనా ఒకరు నాకు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ నేర్పియండి. ఎంత ChatGPT చదివినా, ఎంత మందితో డిస్కస్ చేసినా నా బుర్రకు ఎక్కలేదు. కొంతమంది మ్యాథ్స్ ఎట్లా బుర్రకు ఎక్కదు, కొంతమందికి కొన్ని విషయాలు ఎట్లా బుర్రకు ఎక్కువ. నాకు నార్త్, ఈస్ట్ ఫేసు, వెస్ట్ ఫేస్ అంటే నాకు ఏం అర్థమవుతలేదు. ఓకే, ఇక్కడ మటుకు ఇక్కడ పౌలు ఏమన్నాడంటే ఉత్తర ప్రాంతంలోకి వెళ్ళిపోయాను. కానీ యూదయ సంఘంలో వాళ్ళు, ప్రాబబ్లీ దక్షిణ ప్రాంతం వాళ్ళు ఏమన్నారు 22వ వచనంలో, నా ముఖపరిచయం లేకుండానే కానీ, అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అంటే నేను ఇప్పుడు వీళ్ళ దగ్గర నేర్చుకొని వీళ్ళ దగ్గర వెళ్ళి సువార్త ప్రకటించలేదు. నేను దేవుని దగ్గర నేర్చుకొని దేవుడు తెలియనటువంటి అన్ని జనుల దగ్గరికి వెళ్ళి చెప్పాను. వాళ్ళు చాలామంది నమ్ముకున్నారు అని చెప్తున్నారు. కానీ యూదయ సంఘంలో వాళ్ళు నా గురించి విని ఏం చెప్తున్నారు? వాళ్ళు చెప్తున్నారు తెలుసా, మునుపు మనల్ని హింస పెట్టిన వాడు, పేరు కూడా చెప్తలేరు, తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నారని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిచరి. నన్ను బట్టి యూదయ సంఘాలు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలండి. ఏమన్నాడు ఇక్కడ? పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును. ఇక్కడ మతము అన్నప్పుడు ఇక్కడ కూడా క్రైస్తవ మతంగా కనిపిస్తుంది. చూసారా మీరు? ఇంతకుముందు యూదా మతస్థుని అన్నప్పుడు ఇక్కడ 23వ వచనంలో పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును అన్నాడు. ఇక్కడ అంటే ఇక్కడ క్రైస్తవ్యాన్ని మతము అంటున్నాడు. ఇక్కడ దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మతము అంటే అర్థమైనంటే భక్తి. కానీ మతం మనల్ని రక్షించదు, అది తెలుసుకోవాలి. మతంలో చాలా ఆచారాలు ఉంటాయి. ఈ ప్రభు వల్ల కూడా మనం తీసుకుంటాం. ఇది మనల్ని రక్షించదు. రక్షణ పొందిన వాళ్ళు తీసుకోవాలి దీన్ని. ఆఫరింగ్స్ వేశారు మీరు చాలామంది. ఆఫరింగ్స్ రక్షించాం మిమ్మల్ని. కొంతమంది ఆఫరింగ్స్లో కూడా 101, 116 పెళ్ళిళ్ళకి వెళ్ళి వేస్తారు కదా. అలాగా దేవుని దగ్గర మన సంఘంలో కూడా ఒక టైంలో ఒక స్త్రీ వచ్చేది. అంతా అయిపోయిన తర్వాత వచ్చి 101 వేసేదన్నమాట పాపం. సో వాళ్ళకి చెప్పడం జరిగింది. సో కానుకలు వేస్తే స్వర్గం అంటే మోక్షం వస్తుంది, క్షమాపణ వస్తుంది అనుకుంటే కాదు. నువ్వు రక్షణ పొందకుండా కానుకలు ఇచ్చినా కూడా నిష్ప్రయోజనమే. అంటే ఆ కానుకల వల్ల నీకు రక్షణ రాదు, పాటలు పాడడం వల్ల రక్షణ రాదు, ఆరాధన చేయడం వల్ల రక్షణ రాదు, ప్రసంగం వించడం వల్ల రక్షణ రాదు, ప్రసంగం వినడం వల్ల రక్షణ రాదు, ఆదివారం కూడుకోవడం వల్ల రక్షణ రాదు. ఇవి ఏమి చేసినా రక్షణ రాదు. ఇవన్నీ మంచియే, కానీ రక్షణ పొందిన వ్యక్తి ఇవన్నీ చేస్తాడు. రక్షణ పొందడానికి ఇవన్నీ చేసే కష్టాలు అవసరం లేదు మీకు. యేసుక్రీస్తుని పాదాలు పట్టుకోండి చాలు. కానీ ఇక్కడ ఒక మాట ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఏం తెలుసండి? పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటిస్తున్నాడంట. హల్లెలూయా! దేవుడు తన వాగ్దానం ప్రకారంగా నేను నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు అని చెప్పాడు. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సంఘాన్ని నాశనం చేస్తాను, నాకు అధికార పత్రాలు ఉన్నాయి, నేను సర్వనాశనం చేస్తానని కంకణం కట్టుకొని బయలుదేరాడో అదే వ్యక్తి చేత అనేక సంఘాలని స్థాపించి దాన్ని బలపరిచినటువంటి సజీవమైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముతున్నాం ఇక్కడ. సో ఎవరి సువార్త ఇది? యేసుక్రీస్తు సువార్త. సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? మూలం యేసుక్రీస్తు నుంచి వచ్చింది. ఆయన సంకల్పిస్తే వచ్చింది. కాబట్టి ఇది మనుషులు కాదు, దయచేసి నేనేదో ఇన్వెంట్ చేసింది కాదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకో సింపుల్గా ఏమన్నాడు తెలుసా అండి? ఓ గలతీ సంఘమా, నేను ఇన్వెంట్ చేయలేదు ఇది. అయితే ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? దూతగా అనిపించింది నాకు, దేవుణ్ణి చూసినా, నేను యేసుక్రీస్తుని చూసినా, ఆయన చెప్తున్నాడు మనకి ఈ మాటలు అంటున్నారు. వాళ్ళు ఇన్వెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే దయచేసి అర్థం చేసుకోండి, ఇప్పుడు ఎవరైనా సరే నేను దేవుణ్ణి చూసా, దేవుడు దూత వచ్చి నాతో మాట్లాడాడు, ఇదిగో ఈ మాటలు చెప్తున్నాడని చెప్తే వాళ్ళు అబద్ధికులు. మీరు ఇంకేం భయపడొద్దు ఈ విషయంలో.
దేవుడు మళ్ళా ఈ విషయాన్ని మళ్ళా చెప్పడం అవసరం లేదు. కనిపిస్తాడా అంటే కనిపించవచ్చు, చెప్తాడా అంటే చెప్పచ్చు, కానీ అది అధికారికమైనటువంటిది కాదు, మనకి అవసరం లేదు. దేవుని వాక్యం, మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాల్లో ఉన్నటువంటి వాక్యం సరిపోతుంది. ఆయన సువార్త ఏంటా సువార్త? చూడండి, ఇక్కడ 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. 4వ వచనం, క్షమించండి, 4th వర్స్ చదవండి అందరు. 1, 2, 3 స్టార్ట్. మళ్ళా చదవాలి గట్టిగా. మీలో కొంతమంది చదవడం లేదు, అంటే యూ డోంట్ వాంట్ టు లిసన్. చదవండి. 1, 2, 3 గో. అది సువార్త. ఈ సువార్త తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం ఉన్నటువంటి సువార్త. అంటే ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనిషి గురించి ఆలోచించినటువంటి ప్రణాళిక. మనిషి పాపం చేయక ముందే, మనిషి దేవుడి చేత సృష్టింపబడక ముందే, ఈ లోకాన్ని సృష్టించబడక ముందే దేవుడు నీ కోసం, నా కోసం ఒక ప్రణాళిక ఆయన వేసుకున్నాడు. వింటున్నారా అండి? నువ్వు అనుకోవచ్చు, నువ్వు పాపం చేసిన తర్వాత దేవుడు నీ కోసం ఆలోచించి యేసుక్రీస్తుని పంపించాడని. కాదు కాదు కాదు, నువ్వు పాపం చేయకముందే నీ గురించి ఆలోచన చేశాడు దేవుడు. ఇట్ ఈస్ హిస్ ప్లాన్. నేను పుట్టించినటువంటి వీళ్ళు తప్పిపోతున్నారు కాబట్టి, వీళ్ళు సొంతగా రక్షణ పొందలేరు కాబట్టి, వీళ్ళ పాపాలని క్షమించాలంటే అది నేనే చేయాలి. కాబట్టి ఐ విల్ టేక్ ఇనిషియేషన్. నేను వీరిని రక్షిస్తా. నన్ను వాళ్ళు వెతకరు, నేనే వాళ్ళని వెతుకుతాను. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? నశించిన వారిని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు రావడానికి గల కారణం ఏంటంటే, నశించిన వాళ్ళని మళ్ళా ఇంకా నాశనంలోకి పంపించడం కాదు, ఆయన నశించిన వారిని పట్టుకొని ఆయన వెలుగులోకి, ఆయన మార్గంలోకి తీసుకురావడానికి వచ్చాడండి. ఆయన కనికర సంపన్నుడు. అందుకే ఇక్కడ చూస్తే క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి, యుగంలో నుండి, ఈ యొక్క పాప లోకంలో నుండి, ఇది చూస్తే ఇది ఫ్యూచర్ టెన్స్గా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే ఈ యొక్క విమోచనలో కేవలం మన పాపం నుంచి ఇక్కడ మాత్రమే కాకుండా, పాపం నుంచి వచ్చినటువంటి ఫలితాల నుంచి, శక్తి నుంచి, కంప్లీట్గా 3 విషయాల నుంచి మనల్ని విడుదల చేయాలనేటటువంటి సంకల్పం ఇక్కడ దేవుడికి ఉంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ విమోచనలో 3 ఉన్నాయన్నమాట. మనల్ని పాపం యొక్క శిక్ష నుంచి, స్వభావం నుంచి, సన్నిధి నుంచి ఆయన కంప్లీట్గా విడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు చేసినటువంటి ఆ యొక్క త్యాగం ద్వారా ఏం జరిగింది తెలుసా అండి? ఇప్పుడు ఆయన మన మనస్సాక్షిలో ఉన్నటువంటి దోషాన్ని తీసివేసి, మన యొక్క పాపం శక్తి నుంచి మనల్ని విడిపించి, ఒక రోజున మనల్ని సంపూర్ణంగా పాపం అనేటటువంటి ఆ యొక్క స్వభావం లేకుండా, ఉనికి లేకుండా మనల్ని పెడతాడు అక్కడ దేవుడు. దానికోసం ఆయన ఏం చేశాడు ఇక్కడ చూడండి. ఏం చేశాడు ఆయన? అది చేయాలంటే దేవుడు ఆయన డైరెక్ట్గా చేయలేనటువంటి పరిస్థితి తెలుసా? నిన్ను నన్ను విడిపించాలంటే ఏం చేయాలి తెలుసా అండి? దేవుడు మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకుని. క్రీస్తు ఏమన్నాడు ఇక్కడ? తన్ను తాను, హీ హిమ్సెల్ఫ్, ఇష్టపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, ఎటువంటి బలవంతం లేకుండా మన గురించి ఆలోచన చేసి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మనల్ని విడిపించడానికి, మనకి విడుదల ఇవ్వడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ అప్పగించుకోవడంలో ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? శిలువ పైన తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆయన కార్చాడు. అమేజింగ్ రైట్? అది యేసుక్రీస్తు వార్త.
రెండో పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది. మొదటిగా ఇది మనుష్యుని వలన కాదు, యేసుక్రీస్తు సువార్త. ఆ సువార్త అంటే ఏంటో కూడా మనం క్లుప్తంగా చూసుకున్నాం. రెండవ విషయం ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, సువార్త ఇవ్వడం మాత్రమే కాదండి, సువార్త నీలో నాలో కార్యం చేయడానికి కూడా కారణం ఆయననే. అర్థమవుతుందా ఈ విషయాన్ని? సువార్తని తెలియజేయడం మాత్రమే కాదు, ఇక్కడ ఆ సువార్త నీ హృదయంలో, నా హృదయంలో పని చేయడానికి కారణం యేసుక్రీస్తు ప్రభువు. మీరు చూడండి, ఇక్కడ 13-14 మనం చదువుకున్నాం కదా, 15వ వచనంలో ఈ మాట ఉంది. ఆయన ఏమన్నాడంటే, నేను దేవునికి వ్యతిరేకంగా నేనే కరెక్ట్ అనుకొని ఒక విధంగా నేను జీవిస్తున్నాను, ఒక రకమైనటువంటి నేను భ్రమలో ఉన్నాను, నేను మోసంలో ఉన్నాను. కానీ ఏం జరిగింది ఇక్కడ 15వ వచనంలో? అయినను ఉందా? మీ బైబిల్లో ఉందా? అక్కడ ఉందా? అండర్లైన్ దట్ వర్డ్. అయినా నేను ఇంత దుర్మార్గునైనా సరే, నేను ఇంత నీచునైనా సరే, నేను ఇంతగా దేవుని నిర్లక్ష్యం చేసేవాడినైనా సరే, నేను చెప్పిందే వేదం, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, లేకుంటే నేనే రాజు, నేనే మంత్రి అని నా ఇష్టం వచ్చినట్లుగా జీవించేటటువంటి నా జీవితంలో ఆయన ఏం చేశాడు? తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను, అంటే క్రీస్తుని, నాయందు, దయచేసి ఆ వర్డ్ అండర్లైన్ చేసుకోండి, నాయందు. తెలుగు తర్జుమా ఎక్సలెంట్, అర్థమవుతుందండి, సూపర్. ఏమనంటే క్రీస్తుని నాకు కాదు, నాకు బయలుపరచలేదు, క్రీస్తుని నా యందు బయలుపరిచాడు. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే టు మీ అనేటటువంటి మాట మనం చూస్తాము, కింద మనం ఫుట్ నోట్లో లేకుంటే ఆ యొక్క ఒరిజినల్ గ్రీక్లో దీన్ని చూస్తాం. ఇంగ్లీష్లో, తెలుగులో చాలా క్లియర్గా ఉంది. క్రీస్తుని ఎక్కడ బయలుపరిచాడు తెలుసా అండి? నాలో. అంటే క్రీస్తుని బయలుపరచడం అంటే ఒక సమాచారాన్ని ఇవ్వడం కాదు, యేసుక్రీస్తుని గురించినటువంటి సమాచారం కాదు, యేసుక్రీస్తునే నాకు ఇచ్చాడు, నాలో బయలుపరిచాడు ఆయన, నా లోపల ప్రత్యక్షపరిచాడు. అంటే ఇక్కడ సువార్త నా లోపల కార్యం చేయాలంటే యేసుక్రీస్తు నాలో వచ్చేటట్లుగా నన్ను ఆయన ప్రత్యక్షపరిచేటట్లుగా దేవుడు చేశాడు అంటున్నాడు ఇక్కడ. నాకు బయలుపరచలేదు ఆయన, నా యందు బయలుపరిచాడు. అందుకే మీరు పై వచనం చూస్తే ఇంకా ఇంపార్టెంట్. ఏమన్నా తెలుసా అండి? ఆ కృపచేత నన్ను పిలిచినటువంటి దేవుడు, నేను అన్ని జనుల్లో తన కుమారుని గూర్చి కాదు, తన కుమారుని ప్రకటింపవలనని. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన రక్షణ సువార్త అనేటటువంటి విషయంలో చాలాసార్లు మనం చేసేటటువంటి పొరపాటు ఏంటి తెలుసా అండి? మనం సువార్త గురించిన సమాచారాన్ని ఇస్తున్నాం. సమాచారం సువార్త కాదు, క్రీస్తు సువార్త. ఆయన్ని బయలుపరచాలనేటటువంటిది, అది దేవుడు నాకు ఇచ్చినటువంటిది. ఒక వ్యక్తిని నేను పరిచయం చేయాలని దేవుడు నాకు ఇచ్చాడు. అర్థమవుతుందా అండి? సువార్త అంటే యేసుక్రీస్తుని మనం పరిచయం చేస్తున్నాం, యేసుక్రీస్తు గురించి కాదు. ఎంత బలమైనటువంటి విషయాలు తెలుసా అండి? నువ్వు ఒక పిఎం గురించి చెప్పొచ్చు వేరే వాళ్ళకి, ఒక ప్రెసిడెంట్ గురించి చెప్పొచ్చు వేరే వాళ్ళకి, ఎవరి గురించి అయినా చెప్పొచ్చు, కానీ వాళ్ళని పరిచయం చేయలేవు, నువ్వు వాళ్ళని బయలుపరచలేవు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం తెలుసా అండి? ఆయన గురించి చెప్పుకుంటూ ఎవరిని? ఆయనని ప్రజలకి పరిచయం చేయాలి. అందుకే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యం ఏంటి? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. క్రీస్తు నిన్ను నన్ను స్వతంత్రునిగా చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూడా మనల్ని ఒక రకంగా నువ్వు జాగ్రత్తగా గమనిస్తే
పౌలు చెప్పిన దానికి నీకు నాకు సిమిలర్ ఉందన్నమాట. దీని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, నేను చెప్తాను, మీకు చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా అండి? తల్లి గర్భంను నందు పడినది మొదలుకొని అంటున్నాడు ఇక్కడ. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి? పౌలు నువ్వు ఎఫెసీలో ఏం రాసావా, నీకు గుర్తుందా పౌలు అంటున్నాడు ఇక్కడ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు ఏమని ఉంది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో ఏముంది? ఏముందో తెలియాలంటే మీరు చూడాలి. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు యేసు క్రీస్తు ద్వారా మనల్ని ఆయన కుమారులుగా చేసుకోవడానికి ఆయన దయా సంకల్పం చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో పడినది మొదలుకొని మాత్రమే కాదు, తల్లి గర్భంలో రాకముందే, నీకు ఒక ఉనికి లేకముందే, అసలు నువ్వనేటటువంటి వ్యక్తి ఈ లోకంలో లేకముందే నీ గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమవుతుందా అండి? ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. మేబీ పౌలు ఎఫెసీ పత్రిక రాసినప్పుడు ఆ ఎన్లైటన్మెంట్ ఇంకొంచెం స్ట్రాంగ్గా వచ్చిందేమో అనిపిస్తుంది మనకి. ఆయన గలతీ పత్రికలో ఆయన ఏమనుకున్నాడంటే, ఇది పర్టికులర్గా ఆయనకు అపోస్తలత్వం గురించి, ఆయన పని గురించి, ఆయన యొక్క బాధ్యత గురించి చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేటటువంటి ధోరణిలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, నన్ను ప్రత్యేకపరిచి. సో కాబట్టి ఇక్కడ తన యొక్క బాధ్యత గురించి మాట్లాడుతున్నాడు. కానీ తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఈ పిలుపు 2 రకాలుగా మనం చూడవచ్చు. ఏంటంటే ఆ యొక్క పిలుపు, దేవుడు కొంతమందిని ఆయన యొక్క సేవ సువార్త చేయడానికి, పాస్టర్లుగా ఉండడానికి పిలుస్తాడు. ఎలా పిలుస్తాడు? ఆయన మనకిచ్చినటువంటి సామర్థ్యం ద్వారా, ప్రజలు సంఘం మనల్ని గుర్తించడం ద్వారా, దేవుని యొక్క సంఘంలో పరిచర్య చేసేటటువంటి వ్యక్తులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో అవి మనం అలవర్చుకోవడం ద్వారా చాలా ఒక పెద్ద ప్రాసెస్ అది, రైట్? కానీ ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ తన కృపచేత నన్ను పిలిచినటువంటి దేవుడు. ఈ కృపచేత నన్ను పిలిచాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు యొక్క పిలుపును పొందుకున్నారని ఇక్కడ చెప్తున్నాను. ఏమన్నారు ఇక్కడ? రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు తన కృపలో నన్ను పిలిచాడు. అది చాలా శక్తివంతమైన పిలుపు. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. చాలాసార్లు మనకి 28వ వచనం ఇష్టం. ఎందుకు? చాలా మంచిగా ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పంలో పిలువబడినటువంటి వారికి సమస్తమును మేలుగా జరగడానికి ఆయన చేస్తాడనేటటువంటి విషయం తెలుసు. కానీ 29వ వచనంలో ఏం చెప్తుంది? ఆయన ఎంతమందిని పిలిచాడో తన కుమారుని స్వారూప్యంలో పాలు పొందడానికి ఎవరిని ముందుగా ఎరిగనో వాళ్ళని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వాళ్ళని మహిమపరిచాడు. అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు, దేవుని యొక్క శక్తివంతమైన పిలుపు. నువ్వు రక్షణ పొందావంటే నువ్వు ఎంత ప్రశస్తమైన వ్యక్తి ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. కేరింతలు వేయాలి, గంతులు వేయాలి, నాట్యం ఆడాలి. ఎందుకంటే ఆయన తన కృపలో నిన్ను పిలిచాడు. అందుకే మనం గనుక ఇదే అధ్యాయం కొంచెం ముందుకు వెళ్తే మనం 6వ వచనంలో ఇదే విషయం మాట్లాడుతున్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి. అర్థమవుతుందా? మిమ్మును, గలతీ సంఘాల్లో ఉన్నటువంటి అనేకమైన వందల వేల మంది విశ్వాసుల్ని చెప్తున్నాడు, మిమ్ముని పిలిచాడు దేవుడు. యు ఆర్ కాల్డ్ బై గాడ్. దేవుడే ప్రత్యేకంగా తన యొక్క కుమారుణ్ణి నీ హృదయంలో ఆయన పెట్టాడు. ఆయన కుమారుణ్ణి హృదయంలో బయలుపరిచాడు. ఆయన
అందుకే నువ్వు మారు మనసు పొందగలుగుతున్నావు. అందుకే నీ లోపల అఫెక్షన్స్, నీ లోపల దేవుని గురించినటువంటి ఆశ, దేవుని గురించినటువంటి తృష్ణ, దేవుని గురించినటువంటి కోరిక నీలో కలుగుతుంది. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, నేను రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని నేను ఇస్తానని చేసినటువంటి వాగ్దానం ఒక్కొక్కరి విశ్వాస జీవితంలో ఆయన నెరవేరుస్తున్నాడు. దానికి ఉదాహరణ, రుజువు నువ్వు నేనే. మీరే ఆలోచించండి, యేసుక్రీస్తు నమ్ముకోకపోతే మన పరిస్థితి ఎట్లుంటుంది? ఎంత భయంకరమైన వ్యక్తులం. మన ఆలోచనలు, ఉద్దేశాలు నమ్ముకున్న తర్వాతే సరిగా లేవు. మనం చాలాసార్లు పోరాడుతున్నాం, మనం ఇప్పటికీ వీఆర్ స్ట్రగులింగ్. కానీ దేవుడు నిన్ను ప్రత్యేకంగా పిలిచాడు. సో ఈ పిలుపు అనగానే మనం ఏమనుకుంటాం తెలుసా అండి? ఎవరినో కొంతమందిని పిలుస్తాడు అనుకుంటున్నాం. కొంతమందిని పిలిచేటటువంటిది అది వేరే పిలుపు. కానీ అందరినీ పిలిచేటటువంటిది ఏంటి? రక్షణ పిలుపు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? నిన్ను తన కృపలో పిలిచాడు, ఆయన కుమారుణ్ణి నీలో ఆయన బయలుపరిచాడు. పౌలు అదే చెప్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు యొక్క సువార్త అంటే యేసుక్రీస్తుని నాలో బయలుపరచడం, రివీల్ చేయడం. అంటే నేను సువార్త ప్రకటించడం అంటే ఆయన్ని నేను ఇతరులకి ప్రకటించడం. దయచేసి ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. సమాచారం కాదు, సమాచారం మనల్ని రక్షించదు. ఇన్ఫర్మేషన్ విల్ నాట్ సేవ్ అస్, విల్ నాట్ డెలివర్ అస్. ఇట్ ఈస్ ఓన్లీ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కెన్ డెలివర్ అస్. అర్థమవుతుందా అండి? యేసుక్రీస్తు మనల్ని విడిపిస్తాడు. దానికోసమే ఆయన తాను అప్పగించుకున్నాడు. మూడో విషయం, యేసుక్రీస్తు యొక్క సువార్త ఎంత శక్తివంతమైందో ఇక్కడ మనకు కనిపిస్తుంది. మూడో విషయం మనకేం చూస్తున్నాం ఇక్కడ అండి, చాలా ఇంపార్టెంట్. పౌలు ఏమంటున్నాడు చూడండి, 23వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు, ఇతరులు, నన్ను బట్టి, పౌల్ని, రక్షింపబడినటువంటి నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. సువార్త యొక్క శక్తి. యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే నమ్ముకున్నా, బాప్తిజం తీసుకున్నా, 1995 జనవరి 23వ తేదీన, మార్చి 10వ తేదీన 2024. మంచిదే, డేట్స్ కొంతమంది గుర్తుండవు, అది కూడా మంచిదే. ప్రోగ్రెసివ్గా మనం రక్షణ పొందుతున్నాం. బట్ రక్షణ పొందిన వ్యక్తి బిఫోర్ క్రైస్ట్ ఎట్లా ఉన్నాడో ఆఫ్టర్ క్రైస్ట్ కూడా అట్లనే ఉంటే ఇంకా రక్షణ పొందలేదని అర్థం. రక్షణ పొందిన వ్యక్తిని చూసి వేరే వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? ఈ మనిషి ఇంతకు ముందు బాలేడు, కానీ దేవుణ్ణి నమ్ముకున్నాక ఎంత మారిపోయాడు. మాటల్లో మార్పు, ఆలోచనలో మార్పు, తన యొక్క సంఘంలో మార్పు, వైఖరిలో మార్పు, తన యొక్క నిర్ణయాల్లో మార్పు. అమేజింగ్. నిన్ను బట్టి, నిన్ను చూసినప్పుడు ప్రజలు దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నారా? నీ యొక్క ఇంట్లో వాళ్ళు నిన్ను చూసి ఈ వ్యక్తిలో ఏదో ప్రత్యేకత ఉంది అని గుర్తించగలుగుతున్నారా? యేసుక్రీస్తు నమ్ముకోకముందు, నమ్ముకున్న తర్వాత అట్లానే ఉన్నావా? ఒకసారి నీ యొక్క రక్షణ నువ్వు మళ్ళా ఎగ్జామిన్ చేసుకొని ఆయన పాదాలు పట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. రక్షణ పొందిన వ్యక్తి ఆలోచన దృక్పథం మారిపోతుంది. అర్థమవుతుందండి? వాక్యం పట్ల విశేషమైన ఆకలి ఉంటుంది. మీకు తెలుసా అండి, పౌలు ఒకప్పుడు సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి సంఘం లేకపోతే ఉండలేకపోయాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కానీ యేసుక్రీస్తు దగ్గర అక్కడికి వెళ్ళడం కన్నా నాకు లాభమైనా సరే నేను మీతో ఉండడం నాకు ఇష్టం. బ్రతుకుతే నేను మీకోసమే బ్రతుకుతా, నేను నా ఊపిరి మీరే అన్నట్లుగా ఆయన బ్రతికాడు. యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే మన యొక్క హృదయ కోరికలు మారిపోతాయి. యువర్ డిజైర్స్ చేంజ్. నీ హృదయం కోరికలు మారాయా? ఒకసారి ఆలోచన చేసుకో.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది అన్నప్పుడు, ఒకప్పుడు యేసు క్రీస్తు ప్రభువారి గురించి ఆయనకి పాటలు పాడాలంటే మనకి ఇష్టం ఉండదు, ఆయన సన్నిధిలో ఉండాలంటే ఇష్టం ఉండదు, ముళ్ళ కంచెలాగా ఉంటుంది మనకి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుంది. బట్ వాట్ ఈజ్ యువర్ ప్రజెంట్ కండిషన్? ఈజ్ ఇట్ ఎ రియాలిటీ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో యేసు క్రీస్తుని గురించినటువంటి ఆశ నీకుందా? కోరిక నీకుందా? నీ మాటలు మారాయా? నీ నిర్ణయాలు మారాయా? నీ యొక్క విషన్ మారిందా? నీ దర్శనం మారిందా? భూ సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేస్తున్నావా? నేను చూసినప్పుడు ప్రజలు ఎంత మార్పు ఈ బిడ్డలో, ఎంత ఎదుగుతున్నాడు. ఒకప్పుడు ఇట్లా లేడు కదా, మా కళ్ళ ముందే ఉండే. అంటున్నారా ఏ లాభం, యేసుక్రీస్తు నమ్ముకున్నాడు అంతే ఉన్నాడు అంతే ఉంది అనేటటువంటి సాక్ష్యం ఇంకా ఉందా? మనం పరిపూర్ణం కాకపోయినా మార్పు వస్తుంది మనలో. దయచేసి అర్థం చేసుకోండి. సడన్ షిఫ్ట్. ఎందుకు చెప్పండి? క్రీస్తు మనలో ఉన్నాడు, రక్షణ పొందిన వ్యక్తిలో ఉన్నాడు. ఒకప్పుడు క్షమించడం కష్టం, కానీ ఇప్పుడు క్షమించగలుగుతున్నాడు. ఇజ్ ఇట్ ఎ రియాలిటీ ఇన్ యువర్ లైఫ్? ఒకప్పుడు బూతు మాటలు మాట్లాడుతున్నాడు, నిష్ప్రయోజనమైన మాటలు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఆలోచించి మాట్లాడుతున్నాడు, వేరే వాళ్ళకి మేలు కోసం మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ ద రియాలిటీ ఇన్ యువర్ లైఫ్? ఒకప్పుడు కేవలం ఈ లోకం గురించే ఆలోచనలు, ఈ లోకమే తన యొక్క ఆశ, ఆకాంక్ష, గురి, గమ్యం, కానీ ఇప్పుడు పరలోకం గురించి ఆలోచన చేస్తున్నాడు. మారిపోయినాయి కోరికలు, దేవుని రాజ్యం గురించి ఆలోచన చేస్తున్నాడు. తన నిర్ణయాల్లో మార్పు, తన ఆలోచనలో మార్పు, ఉద్దేశాల్లో మార్పు. క్రీస్తు పోలికలో ఎదుగుతున్నాడు ఈ వ్యక్తి అని ఇతరులు చెప్పాలి, నీ కుటుంబ సభ్యులు చెప్పాలి, నీ భర్త చెప్పాలి, నీ భార్య చెప్పాలి, నీ పిల్లలు చెప్పాలి, నీ సంఘం, ముఖ్యంగా నీ స్థానిక సంఘం చెప్పాలి. లేకపోతే దయచేసి మనం మారు మనసు పొందాలి. మోసపోవద్దు. ఎంత ఉచితమైనటువంటి విషయం, దయచేసి అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే నువ్వేం చేయాల్సిన పని లేదు, ఆయన పాదాలు పట్టుకుంటే చాలు. దయచేసి సత్యాన్ని అర్థం చేసుకోండి. నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నీలో నివసిస్తాడు. కానీ గలతీ సంఘం భారం పెట్టేసింది. ఏం చేశారు వాళ్ళు? ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు, నియమాలు చాలా భారభరితం చేసేస్తారు. పౌలు ఏమంటున్నాడంటే ఇది మనుషుల సువార్త కాదు, యేసుక్రీస్తు సువార్త. ఆ యేసుక్రీస్తు నాకు కాదు, నాలో, నా యందు బయలుపరిచాడు. కాబట్టి సమాచారాన్ని పట్టుకొని నేను అక్కడికి ఈ యొక్క సినీ ఫ్యాన్స్ చెప్పినట్లుగా చిరంజీవి ఫ్యాను, లేకుంటే నాగార్జున ఫ్యాను, ఈ యొక్క అభిమానులుగా వాళ్ళ గురించి మనం ఇతరులు ప్రకటిస్తాం కదా, వాళ్ళ గురించే ప్రకటిస్తాం. కానీ ఇప్పుడు నేను క్రీస్తునే ప్రకటిస్తున్నా, ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు. ఈ విషయాన్ని ఇంకా ఎక్కువగా 2వ అధ్యాయంలో చెప్తాడు. అర్థమవుతుందా అండి? చూడండి 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ. మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మనం నేర్చుకుందాం, దీంతో మనం ముగించుకుందాం. 20వ వచనం అందరం చదువుదామా? పౌలు ఏమంటున్నాడు తెలుసా అండి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించున్నాను. ఇది కంఠస్థం చేయండి. దీని గురించి మనం చాలా క్లియర్గా రాబోయే రోజుల్లో మనం నేర్చుకోబోతున్నాం. బట్ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటి? యేసుక్రీస్తు యొక్క సువార్త. సువార్త క్రీస్తు దగ్గర నుంచి వచ్చింది. సువార్త మనలో బయలుపరచబడింది. సువార్త మనలో కార్యం చేయడం వల్ల దేవుడు మహిమ పొందుతుంది. ఒకవేళ ఇంకా నీ జీవితంలో యేసుక్రీస్తుకి నువ్వు స్నానం ఇవ్వకపోతే,
ఒకవేళ నువ్వు నమ్మావనే భ్రమలో ఉండి ఇంకా క్రీస్తుకు దూరంగా ఉంటే, దిస్ ఈజ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఒక మంచి అవకాశం. అందరు కళ్ళు మూసుకునే ఒక సమయంలో ఆలోచన చేద్దాం. చూడండి, ఇరాన్ అమెరికా యుద్ధాలు జరుగుతున్నాయి. భయపెట్టడం అని కాదు, కానీ ఒక హెచ్చరిక. మన జీవితం ఆవిరి వంటిది. మన శ్వాస ఎప్పటి వరకు ఉంటుందో మనకు తెలియదండి. ఆరోగ్యంగా ఉండి కూడా మరణించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు బ్రతికి ఉండగానే, నువ్వు నీలో జీవం ఉన్నప్పుడే నువ్వు తీసుకోవాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం. దయచేసి ఒకవేళ నీ జీవితంలో క్రీస్తు లేకపోతే ఆయన ఆహ్వానించు, ఆయన పాదాలు పట్టుకో. నువ్వు చేయాల్సిన పని అదొక్కటే. దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ప్రభు అయిన యేసు, నన్ను కరుణించు నాయన, నన్ను కరుణించు అని ఆయన్ని మీరు కనుక ప్రాధేయపడితే, ఆయన మనల్ని హత్తుకునే దేవుడు. ఆయన మనల్ని హక్కున చేర్చుకునేటటువంటి దేవుడు. ఆయన మన హృదయంలో నివసించడానికి ఇష్టపడే దేవుడు. ఆయన మన హృదయాన్ని రూపాంతరపరిచేటటువంటి దేవుడు. కాబట్టి దయచేసి ఈ విషయం గురించి ఆలోచించండి. క్రీస్తుని నమ్ముకున్నటువంటి మనం క్రీస్తుని మనం ఇతరులకి పరిచయం చేస్తున్నామా లేదా అని ఆలోచన చేస్తాం. ప్రభువా యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మకమైన దేవుడవు. గలతీ సంఘంలో ప్రాంతాల్లో ఈ తప్పుడు బోధ వలన పౌలు ఎంతగానో కలత చెందాడు, వేదన చెందాడు. ప్రభు వాళ్ళని మళ్ళా తిరిగి రక్షించాలని, లేకుంటే ఆ రక్షణలో సరైన మార్గంలో పెట్టాలని ఎంతో వేదనతో రాస్తున్నటువంటి పత్రిక. ఒక రకంగా మేము కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం ప్రభువా. మా చుట్టుపక్కల, ఇంకా చెప్పాలంటే నాయన మా ఇంట్లోనే తప్పుడు బోధలు యూట్యూబ్ ద్వారా, టెలివిజన్ ద్వారా నాయనా ఎంతో మోసపూరితమైనటువంటి ప్రసంగాలను మేము రోజు వింటున్నాం. కొన్నిసార్లు అవి నిజంగా అవి తప్పుడు బోధలని గుర్తించలేనంతగా ప్రభువా అవి ఉంటుండగా నాయనా దయచేసి మమ్మల్ని కనికరించండి. మేము మీ కృపని విడిచిపెట్టి భ్రష్టులం కాకుండా నాయనా, మేము మీ కృపను విడిచిపెట్టే వారిగా కాకుండా ప్రభువా, మీ కృపను నిరర్ధకం చేయకుండా మీ కృపలోనే కొనసాగే వారిగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభు. నాయనా, ఇంకా రక్షణ పొందినటువంటి బిడ్డల్ని, రక్షణ పొందామనే భ్రమలో ఉండి ప్రభువా సమయాన్ని వృధా చేసుకుంటున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వాళ్ళు మీ పాదాలు పట్టుకోవడానికి సహాయం చేయండి ఆయన. ఎందుకంటే ఇది నిత్యత్వం గురించినటువంటి ఆలోచన ప్రభువా. నాయన తరతరాలు, యుగ యుగాలు ప్రభువా సదాకాలం మీతో ఉండబోతున్నాం ప్రభువా. ఒకవేళ నాయన మిమ్మల్ని మేము ఆశ్రయించకపోతే, క్రీస్తు యొక్క పాదాలు మేము పట్టుకోకపోతే నరకంలో మేము కాలాల్సి వస్తుంది. నాయన దాన్ని విడిపించడానికే కదా ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చింది. దయచేసి ఈ విషయంలో ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ఈరోజే వచ్చినటువంటి బిడ్డలు కూడా ఆలోచన చేయడానికి మీరు సహాయం చేయండి. వాళ్ళ జీవితంలో క్రీస్తుని హత్తుకోవడానికి సహాయం చేయండి. నాయన మీరు ఇచ్చే విడుదలని, స్వాతంత్రాన్ని, విమోచనని, ఆ యొక్క ఆనందాన్ని అనుభవించడానికి మీరు సహాయం చేయమని దయచేసి నాయన మా యొక్క మనోనేత్రాలు వెలిగించమని యేసు క్రీస్తు నామంలో యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్